స్వర్గీయ ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన 10 అద్భుతమైన పథకాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ₹2 కేజీ బియ్యం. 1983లో తాను అధికారంలోకి రాగానే పేదవాడి కడుపు నింపాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ను స్టార్ట్ చేశారు ఎన్టీఆర్ గారు. అప్పట్లో ఇదో సంచలనం. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ స్కీమ్ ను కొనియాడింది. మద్యపాన నిషేధం. పేదల సంపాదన తాగుడికే సరిపోతుందన్న కారణంతో మద్యపాన నిషేధాన్ని తీసుకొచ్చాడు ఎన్టీఆర్ గారు. ఎంసెట్ ఇంటర్ అవ్వగానే మనకు గుర్తుకు వచ్చే ఎంసెట్ ఇంప్లిమెంట్ చేసింది అన్న నందమూరి తారక రామారావు గారే. పటేల్ పట్వారీ విధానం రద్దు. గ్రామ భూముల రెవెన్యూ వ్యవస్థను తమ చేతుల్లో పెట్టుకుని పేద రైతులను అనేక కష్టాలకు గురి చేస్తున్న పటేల్ పట్వారీల అధికారులను తొలగిస్తూ ఓ గొప్ప నిర్ణయం తీసుకుని పేద రైతులకు ఆనందాన్ని పంచారు. మహాత్మా గాంధీ బస్ స్టేషన్. నిజాం కాలంలో అంకురార్పణ జరిగిన ఇమ్లీ బన్ బస్టాండును పూర్తి స్థాయిలో నిర్మించి ఆసియాలోనే అతిపెద్ద బస్టాండ్ గా ఎంజీబీఎస్ ను తీర్చిదిద్దారు. నక్లెస్ రోడ్డుపై మహనీయుల విగ్రహాలు. హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం. నక్లెస్ రోడ్డు చుట్టూ ఉన్న తెలుగు వీరుల విగ్రహాలను ఏర్పాటు చేయించింది ఎన్టీఆర్ హయాంలోనే. 5 లక్షల ఇండ్ల నిర్మాణం. పేదల కోసం తన 5 ఏళ్ల పరిపాలనా కాలంలో 5 లక్షల ఇండ్లను నిర్మించారు ఎన్టీఆర్ గారు. ఎంతో మంది పేదలకు గూడును కల్పించారు. శాసన మండలి రద్దు. ప్రభుత్వానికి వృధా ఖర్చుగా కొనసాగుతున్న శాసన మండలిని రద్దు చేశారు ఎన్టీఆర్ గారు. కానీ మరలా దీనిని పునరుద్ధరించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం. విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి పేద విద్యార్థులను చదువు వైపు ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు ఎన్టీఆర్ గారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు. బడుగు బలహీన వర్గాలు సైతం రాజకీయాల్లో ఎదగాలని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చారు ఎన్టీఆర్ గారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని మద్రాస్ నుంచి హైదరాబాద్ తరలింపు ఎన్టీఆర్ హయాంలోనే జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.